భారత స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తా నుంచి భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం వరకు టూకే రన్ నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ నాయకులు మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అన్నారు। నేటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు తమ ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్పొరేట్ దోపిడీ ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు। దేశంలో పెరుగుతున్న మతోన్మాద శక్తులు ప్రజలను మతాల పేరుతో విభజించి సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నాయని తెలిపారు। ఈ పరిస్థితుల్లో యువత ఐక్యంగా నిలబడి సెక్యులర్ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు। ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మానవాళికి వినాశనమే తెస్తాయని, అమాయక ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో యువత ముందుకు రావాలని, శాంతి సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయడం ద్వారా మాత్రమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని పేర్కొన్నారు। డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు యువత భవిష్యత్తును పట్టించుకోవడం లేదని విమర్శించారు। ఉద్యోగాల కల్పనలో వైఫల్యం కారణంగా యువతలో నిరాశ పెరుగుతుందని అన్నారు। అదే సమయంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్ వంటి చెడు వ్యసనాలు యువతను దారి తప్పేటట్టుగా చేస్తున్నాయని, ఇవి సమాజానికి పెద్ద ప్రమాదంగా మారుతున్నాయని హెచ్చరించారు। యువత తమ హక్కుల కోసం పోరాట పంథను ఎంచుకొని సామాజిక మార్పుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది। తెలంగాణ చౌరస్తా నుండి భగత్ సింగ్ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ అనేది ఉంటుంది। ఈ దేశం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన యువకుడు ఈరోజు భగత్ సింగ్। కానీ ఈరోజు దేశంలో రోజు రోజుకి కులాలు మతాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చి ఈరోజు విద్యారంగంలో కులాలను మతాలను చొప్పించే కుట్ర ఈ దేశవ్యాప్తంగా చేస్తుంది। దాన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా వ్యతిరేకిస్తున్నాం। ఎందుకోసం దానిలో భాగంగానే ఈరోజు మహనీయుల యొక్క చరిత్రను కర్ణాటక రాష్ట్రంలో భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో తీసేసిన పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది। ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ దేశం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। ఎందుకోసం అంటే ఈరోజు ఈ దేశం కోసం సామ్రాజ్యవాదం కోసం అతి చిన్న వయసులో 14 ఏళ్లకే ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక యువకుడు ఈరోజు భగత్ సింగ్। కానీ అలాంటి వాళ్ళ మహనీయుల యొక్క చరిత్రను ఈరోజు వక్రీకరించే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది। దాన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। కరీంనగర్లో ఈరోజు కరీంనగర్ ఎంపీగా ఉన్న ఈరోజు బండి సంజయ్ ఈరోజు కులాలను మతాలను ఈరోజు ప్రేరేపించే పరిస్థితి చేస్తున్నారు। ఈరోజు మసీదులు అవ్వండి, శివాలు వెళ్తే మా ఈరోజు శ్మశానాలు వెళ్తే మీ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది। అంటే ఈ దేశ యువతకు ఈరోజు ఈ జిల్లా యువతకు ఏం నేర్పుతున్నాడు? ఈరోజు కులాలను మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర ఈరోజు బండి సంజయ్ చేస్తున్నాడు తప్పితే ఈ దేశ యువత ఏ విధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడే పరిస్థితి లేదు। నూతన విద్యా విధానంలో ఈరోజు కులాలను మతాలతో పాటు ఈరోజు అశాస్త్రీయమైన విధానాలు